వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈరోజైతే మనమైతే ఇప్పుడు వెళ్తుంది టక్కుమి కార్లో. అది కూడా మీకు క్యాప్షన్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. గోయింగ్ టు బై ఎ న్యూ కార్ గైస్. ఎన్నో రోజుల తర్వాత ఈ వీడియో అయితే పెడుతున్నా. అంటే న్యూ కార్ కొంటున్నామని ఒక వీడియో అయితే ఎన్నో రోజుల తర్వాత వస్తుంది. అండ్ ఎందుకు అంటే నేనైతే కొన్ని గేమ్లోనే వర్క్ అవుతుంది అనమాట గైస్. సో వర్క్ ఏంటి అనేది అయితే నేను తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు చెప్తానని అయితే అస్సలు కాదనమాట గైస్. సో మనమైతే వెళ్దాం ఇంకా. అండ్ మనకి వచ్చే అయితే చాలా దూరం అనమాట. సో మధ్యలో పోలీసు వచ్చినా కానీ టక్కుమీని కాకుండా వేరే కార్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. టక్కుమీ ఏంటంటే నేను కొన్నాను అనమాట. ఇది ఎంత పడుతుంది, ఈజీగా ఎక్కువనే పడుతుంది. ఇదైతే డస్ట్ ఎక్కువ అవుతుంది. డస్ట్ మోడ్లో ఉన్నట్టుంది నాకు తీసేది. చూద్దాము. నో వే, డస్ట్ మోడే లేదు అసలు. నేను ఎందుకు బయటికి తీసాను అని అయితే సో అది చెప్పను అనమాట. అది కొద్దిసేపటి తర్వాత మీకే తెలుస్తుంది. అంటే వీడియో పెట్టిన నెక్స్ట్ సెకండ్ అయితే ఒకటి పెట్టాలి. అదొకటి ఉంది, అది మీకైతే చెప్పాలి. అదేంటంటే చెప్పొద్దు. సో దీని టోటల్ స్పీడ్ 240. 240 అనమాట గైస్. కాస్త అది వెతుకు అనమాట. అది ఎక్కడ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. సో చాలా దూరం అది యాక్చువల్లీ. ఏంటంటే మన ఆల్ఫాని తీసుకొని చేద్దాం అనుకున్నాం కానీ చాలా షార్ట్ వీడియో అయిపోతుంది. షట్ మై గైస్. మన కార్ కనుక డ్యామేజ్ అయిందంటే అంతే ఇంకా. ఓకే, ఇట్స్ ఓకే. మనం ఇది చూసుకుందాం ఏదైతే అది. ఇప్పుడైనా అదే గుద్దుతానే ఉన్నాడు, నన్ను గుద్దుతున్నాడు, ఇంకా నన్నే ముందుకు చూస్తున్నాడు. అయితే నా వల్ల కాదు ఇప్పుడు. సో ఇంక కార్ పోతే పోనీయండి, ఇంకేం చేస్తాం మేము మాత్రం. ఈ క్యాన్ డూ ఎనీథింగ్ గైస్. అయిపోయింది ఇంకా. నాకు కత్తా మన డైలాగ్ కొట్టాలి. చూసే 2 కార్లు, మళ్ళీ ఒక్కటి కూడా కాదు. ఈ డ్రిఫ్ట్ మోడ్ కూడా లేదు మళ్ళా. లెట్స్ గో గైస్, తొందరగా వెళ్దాము. వస్తున్నారు గైస్. ఇప్పుడేంట్రా నాయన ఈ చేజ్ అనిపిస్తుంది కదా మీకు కూడా. మీటు ఏం చేస్తాం అనేది బ్యాడ్ లెక్క. 2, 1 దట్స్ ఇట్ గైస్. వెళ్తూ 5 రూపీస్, 590, 0.590. అసలు ఇప్పుడేంట్రా యాడ్స్. నాకైతే కలం వస్తుంది. Romantic weekend in Paris? Crazy time at the theme park? Intimate beach date? Heartbeat rising active date? సో అండ్ మనకి తెలియాల్సింది ఏంటంటే దీనివల్ల ఎప్పుడైనా మనం చేస్కి అయితే రెడీగా ఉండాలన్నమాట. నేను చేసుకుంటున్నా తప్పించుకోవడానికి. అట్లా ఉంటుంది అనమాట యాక్చువల్లీ. అసలు ఇదైతే అవకెన్ లైఫ్ 3D విర్చువల్ వరల్డ్. చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏమైందిరా, కార్ అయితే కదలట్లేదు గైస్. బ్రేక్లో పడిపోయింది. లెట్స్ గోయింగ్ వెళ్ళాలి. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి అసలు మనం. ఇప్పుడు తిక్కలు వేస్తుంది అసలు నాకైతే ఇప్పుడు. ఓకే, ఫస్ట్ అయితే మనం వెళ్ళాల్సింది ఇక్కడికి. సెట్ మార్కర్ పెట్టేసాను. 1.7 కిలోమీటర్స్. ఈపి లేచిపోద్ది ఇంక అక్కడ నుండి. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ ఇట్లా వెళ్దాము, ఎందుకంటే ఇట్లనే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్ అనుకుంటా నాకు తెలుసు. కాదు.
సో మనం ఈ గల్లీల నుండే వెళ్దాం ఎక్కువ వరకు, ఎందుకంటే మెయిన్ రోడ్స్లో ఎక్కువ పోలీసులు ఉంటారు. అట్లా మనం పోలీస్ సర్కిల్లో ఉన్నామని అయితే అసలు కాదు, పక్కా ఉంటాము. సో కొంచెమే స్లో వెళ్ళాలి కదా ఎస్. 1 కిలోమీటర్ ఉంది ఇంకా. ఓకే ఇప్పుడు ఎట్లా వెళ్దాం? ఇక్కడ బ్రిడ్జ్ అయితే దూరం ఉంది, ఇక్కడే దగ్గరే. నీ కార్ సిమ్యులేటర్లో మనము ఈ పైన ఉంటుంది కదా సన్ రూఫ్, అది ఓపెన్ చేసుకునే ఆప్షన్ అంటే బాగుంటుంది అది అయితే. బట్ అక్కడ ఎవరు ఉండరని ఆన్ చేయలేదేమో వాళ్ళు, నాకు తెలిసే ఉన్నాయి. ఓకే మనకైతే 86 ట్యాంక్స్ ఉన్నాయన్నమాట, 60 ఉన్నాయన్నమాట. ఏంటబ్బా అచ్చో పోలీసులు. బ్యాటరీస్ ఏమో 60 ఉన్నాయన్నమాట, అది కూడా ఒకటే కార్కి. ఇప్పుడు 2 కార్లు అవుతాయి. 30 పని చేయాలి, ఆస్తి పంపకాలు మంచినట్టు. ఎందుకంటే అప్ డౌన్ చేస్తున్నా యాక్సిలేటర్. వాళ్ళు కొంచెం ఎక్కువ జంప్ చేసినా కానీ పట్టేసుకుంటారు అన్నమాట పోలీసులు. కార్ ఏమో డ్యామేజ్ అయింది, చాలా ఘోరంగా ఉంది అది కార్. టక్కుమి కార్ అనమాట, మీ పేరే టక్కుమి. బాగుంటుంది కానీ ఇటు కారు. సో అయితే మన ఇల్లు అనమాట గైస్. అండ్ సో ఇక్కడనే మన ఆల్ఫా కూడా ఉంటుంది. అండ్ టక్కుమీని అయితే ఇక్కడ పార్క్ చేస్తాము ఈ గ్యారేజ్లో. అండ్ వచ్చేసాము, వచ్చేసా. లెట్స్ గో. పోలీస్ కార్ అనుకుంటా నాకు తెలిసి, నాకు చూడు అసలు వద్దు, ఇది నాకు కావాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు, అంటే అవి రియల్ మనీ అనమాట. ఒకవేళ 880 అది రియల్ మనీ కాకుండా ఇదైతే ఇదిగోండి, ఇదే మనం కొనేది. సో ఇదైతే మనం తీసేస్తాము. హే ఒక్క నిమిషం, ఇది మనం అమ్మేస్తాము. కాదు ఇలాంటిదే ప్రోగ్రెసర్ ఐ వాంట్. అండ్ దిస్ మ్యాగ్నీష్, ఇది వద్దు నాకు, ఇది మర్సిడీస్. ఆ BMW, ఈ BMW అండ్ ఆల్సో ఆ BMW, 3 BMWలు ఒక యూట్యూబర్ దగ్గర ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అ కార్ వీఆర్ గోయింగ్ టు బై అన్నమాట. కూర్చొని నేను అసలు ఏమన్నా ఉందా ఈ లోగో. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఇది డోర్ మెల్లిగా క్లోజ్ అవుతుంది. సౌండ్ విందాము కొంచెం. అని సౌండ్ విన్నారు కదా. లేచి ఇప్పుడైతే కొనేద్దామన్నమాట. ఏమీ నాకైతే ఆగట్లేదు. లెట్స్ గో అండ్ బై. సో గైస్ ఇప్పుడు మనకి 9 బ్లూ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఏం చేస్తాం, కావాలి ఆఫ్ చేసుకున్నాను. ఓ సౌండ్ చూడండి, బ్యాటరీస్ అనమాట ఇవి. సో దీని కలర్ అయితే మార్చేద్దాం గైస్ ఇప్పుడు వెళ్ళి. ఏ కలరు ఏంటో నాకైతే ఏం డిసైడ్ కాలేదన్నమాట. నేను పెయింట్ సర్వీస్ దగ్గర మళ్ళీ ఎట్లొచ్చి అట్లే వెళ్ళాలి. అంటే యాక్చువల్ వర్క్షాప్ కాదు, పెయింటర్ ఉంటుంది. సిటీలోకి వెళ్ళి పెయింట్ సర్వీస్ అని వస్తే ఇక్కడ ఉంటుంది. సెట్ మార్కరా కొట్టాద్రా, కొంచెం ఫాస్ట్ వెళ్తుంది మరి. 30 బ్లూ ప్రింట్స్ కట్టాలి మళ్ళీ ఇప్పుడు సీజ్ అయితే. సౌండ్ అయితే చాలా బాగుంది. ఏదో మన ఇంకో ఎలక్ట్రిక్ కార్ ఉంది కదా, సో అయితే ఇంత ఘోరంగా రాదనమాట, కొంచెం స్లోగా వస్తుంది. అది ఎలక్ట్రిక్, బట్ బ్రేక్ వేసేటప్పుడు అంత సాటిస్ఫై కాలేదు. సో కలర్ ఏంటని నాకైతే తెలియదనమాట. సో ఏ కలర్ చేద్దాం అయితే నాకు అసలుకే తెలియదు. సో ఇన్సైడ్ మొత్తం వైట్ కలర్ నాకు ఇష్టం. మెల్లిగా నడిపిద్దాం కొన్నదే ఇప్పుడు.
సో లెట్స్ గో. వచ్చేసాం గైస్. వాట్ కలర్? ఏం కలర్? గ్రీన్ కలర్ విల్ బి ద బెస్ట్ గైస్. అండ్ టైర్స్కి కూడా గ్రీన్ వేసేద్దాము. అండ్ బ్లాక్ పెట్టాలా, వైట్ పెట్టేయాలా? ఇది కూడా గ్రీన్ పెడితే మరీ ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి టోటల్లీ బ్లాక్ పెట్టేస్తే బెటర్. 3 రూపీస్ అనమాట గైస్. లెట్స్ గో గైస్. మోడిఫైడ్ కార్ ఇది ఇప్పుడు. వాహా, నేను చూడడం కూడా చూడలేదు. నేను ఇప్పుడు ఈ కార్ని చూడాల్సి వస్తుంది. ఈ కార్ నాకు నచ్చదు. సో గైస్ ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా ఇవి వస్తాయి కదా డ్రైవర్ సిమ్యులేటర్ అని. సో ఒకరోజు అయితే దీన్ని డౌన్లోడ్ చేస్తానమాట. అంటే పర్మనెంట్గా ఉంచుకొని ఏదో అట్లా ఓపెన్ చేసి అట్లా చేస్తాను అంతే. అండ్ హియర్ వి గో. న్యూ కార్, మోడిఫైడ్ కార్. చూడండి ఇక్కడ ఓపెన్ గేమ్స్ అని ఉంది. చూపిస్తాను మీకు. ఓపెన్ గేమ్స్ ఉందా? ఉన్నది కదా. సో ఇదన్నమాట మ్యాచ్ మ్యాటర్. ఇంతసేపు ఒక కార్ని కొన్నాను. దిస్ ఈజ్ అ కార్. అండ్ ఇంకా ఈరోజుకి తింటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.